హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. స్త్రీలు ఎక్కువగా ఈ లక్షణాలు ఉన్న పురుషులను ఇష్టపడతారు తెలుసా? ప్రేమ అనేది అందంతో మొదలవ్వచ్చు, కానీ ఒక స్త్రీ మనసులో స్థానం సంపాదించేది మాత్రం ఒక వ్యక్తి స్వభావమే. ఆమెకు నచ్చే పురుషుడు అందరి ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పేవాడు కాదు. ఆమె మాట పూర్తయ్యే వరకు ఓపికగా వినేవాడు. ఆమె నవ్వితే నిజంగా సంతోషపడేవాడు. ఆమె బాధపడితే ఏమైంది అని అడగడానికి వెనుకాడని వ్యక్తి. ఎందుకంటే ఒక స్త్రీ హృదయం ఖరీదైన బహుమతులతో కాదు, తన భావాలను అర్థం చేసుకునే మనిషితో గెలవబడుతుంది. కానీ ఒక విషయం చాలామంది పురుషులు ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. ప్రతిరోజు నువ్వు బాగున్నావా అని నిజంగా అడిగే వ్యక్తి కోసం ఆమెకు గుర్తుండిపోయేది ఖరీదైన గిఫ్ట్ కాదు. ఒకసారి వర్షంలో తడుస్తుంటే తన కోసం గొడుగు పట్టిన ఆ క్షణం, అలసిపోయి ఏమి మాట్లాడలేని రోజున, ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పిన మాట. ఎందుకంటే ప్రేమ అనేది పెద్ద పెద్ద సంఘటనల్లో కాదు, చిన్న చిన్న శ్రద్ధల్లో దాగి ఉంటుంది. ఒక స్త్రీ ఒక పురుషుడిని నిజంగా ఇష్టపడడం మొదలు పెడితే అతని తప్పులను వెతకదు, అతని మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతను నవ్వితే ఆమె ముఖంలో కూడా తెలియకుండానే చిరునవ్వు వస్తుంది. అతను బాధపడితే నేను ఏమైనా చేయగలనా అనే ఆలోచన ఆమెను వెంటాడుతుంది. అక్కడే ప్రేమ ఆకర్షణ దాటి అనుబంధంగా మారుతుంది. అందుకే స్త్రీలు ఎక్కువగా వెతికేది అందమైన ముఖాన్ని కాదు, తమ జీవితంలో ప్రశాంతతను తీసుకొచ్చే మనిషిని. ఒక స్త్రీ ప్రేమించడం ప్రారంభించిన తర్వాత ఆమె ప్రపంచం నెమ్మదిగా మారిపోతుంది. ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఆమె ప్రపంచం నెమ్మదిగా మారిపోతుంది. అతనితో మాట్లాడిన 5 నిమిషాల కోసం రోజంతా ఎదురు చూస్తుంది. అతని నుంచి వచ్చిన ఒక చిన్న మెసేజ్ కూడా ఆమె అలసటను మరచిపోయేలా చేస్తుంది. అయితే ప్రేమ వెంటనే బయట పెట్టదు, ముందు గమనిస్తుంది. ఈ వ్యక్తి మాటలకు విలువ ఉందా? కష్టాల్లో కూడా ఇలాగే ఉంటాడా? నన్ను గౌరవిస్తున్నాడా? లేక అవసరం ఉన్నప్పుడే గుర్తు చేసుకుంటున్నాడా? ఈ ప్రశ్నలకు ఆమె మనసుకు సమాధానం దొరికినప్పుడే తన హృదయ తలుపులు నెమ్మదిగా తెరుస్తుంది. ఎందుకంటే ఒక స్త్రీ ప్రేమ అంటే కేవలం రొమాన్స్ కాదు, తన బలహీనతలను కూడా నమ్మకంగా చెప్పగలిగే ఒక మనిషి, తన కలలను నవ్వకుండా వినే ఒక తోడు, తన నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకునే ఒక హృదయం. అందుకే ఎప్పుడు గెలిచే పురుషుడి కంటే తప్పు చేసినప్పుడు క్షమించు అని చెప్పగలిగే పురుషుడు ఆమె మనసుకు దగ్గరవుతాడు. కానీ ఒక నిజం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఒక స్త్రీ మనసును గెలవాలంటే ఆమెను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఆమెకు నమ్మకం కలిగించాలి. ఎందుకంటే ఆకర్షణ కొన్ని రోజులే ఉంటుంది, కానీ నమ్మకం సంవత్సరాలు గడిచినా అలాగే నిలుస్తుంది. ఒక పురుషుడు తన మాట నిలబెట్టుకుంటే, చెప్పిన సమయానికి వస్తే, తప్పు చేసినప్పుడు కారణాలు చెప్పకుండా ఒప్పుకుంటే ఆమె మనసులో ఒక చిన్న భావన పుడుతుంది. ఈ వ్యక్తిని నేను నమ్మచ్చా? ఆ ఒక్క భావన కొన్నిసార్లు 100 ప్రేమ మాటల కంటే గొప్పది. అందుకే ఒక స్త్రీ ప్రేమ అనిపించేది ప్రతిరోజు నిన్ను ప్రేమిస్తున్నాను అని వినడం వల్ల కాదు, నేను ఉన్నాను, నువ్వు ఒంటరిగా లేవు అనే అనుభూతి వల్ల. ఆ అనుభూతిని ఇచ్చే వ్యక్తి ఆమె జీవితంలో నెమ్మదిగా ఒక అలవాటుగా మారిపోతాడు. అలవాటు అనుబంధంగా మారుతుంది, అనుబంధం ప్రేమగా మారుతుంది. చివరికి ఆమె జీవితంలో ఏదైనా మంచి జరిగినా మొదట చెప్పాలనిపించే వ్యక్తి అతనే. ఏదైనా బాధ వచ్చినా ముందు గుర్తొచ్చే వ్యక్తి కూడా అతనే. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు పెద్ద పెద్ద మాటలతో మొదలవదు,
చిన్న చిన్న శ్రద్ధలతో, నిశ్శబ్దమైన నమ్మకంతో ఒకరి కోసం మరొకరు ఉండాలనే మనసుతో నెమ్మదిగా జీవితాంతం నిలిచే బంధంగా మారుతుంది. ఒక స్త్రీ నిజంగా ఒక పురుషుడిని తన మనసులోకి ఆహ్వానించిన తర్వాత ఆమె అతని విజయాన్ని తన విజయంలా భావిస్తుంది. అతను నవ్వితే తన హృదయం కూడా తేలిక పడుతుంది. అతను ఓడిపోయినా పర్లేదు, మళ్ళీ ప్రయత్నిద్దాం అని ముందుగా ధైర్యం చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే నిజమైన ప్రేమలో పోటీ ఉండదు. ఒకరిని మరొకరు గెలిపించాలనే కోరిక మాత్రమే ఉంటుంది. అలాంటి ప్రేమలో అతను ఎంత సంపాదిస్తున్నాడో కంటే ఎంత నిజాయితీగా జీవిస్తున్నాడో ఆమె ఎక్కువగా గమనిస్తుంది. అతను ఎంత అందంగా కనిపిస్తున్నాడో కంటే తన చుట్టూ ఉన్నవారిని ఎంత గౌరవంగా చూస్తున్నాడో ఆమె గుర్తుంచుకుంటుంది. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులతో, స్నేహితులతో, తెలియని వారితో ఎలా ప్రవర్తిస్తున్నాడో అవి కూడా ఆమెకు చాలా చెప్పేస్తాయి. ఎందుకంటే ఒక మనిషి అసలు వ్యక్తిత్వం అతనికి అవసరం లేని వారితో ఎలా ప్రవర్తిస్తాడో దానిలో కనిపిస్తుంది. ఒక స్త్రీ ప్రేమలో పడినప్పుడు జరిగే అతి నిశ్శబ్దమైన మార్పు ఏంటో తెలుసా? ఆమె తన సమయాన్ని ఎవరికి పడితే వారికి ఇవ్వదు. కానీ తన హృదయానికి దగ్గరైన వ్యక్తి కోసం మాత్రం ఎంత బిజీగా ఉన్నా ఒక చిన్న క్షణాన్ని వెతుక్కుంటుంది. ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న కాల్, లేదా ఈరోజు ఎలా గడిచింది అనే ఒక ప్రశ్న. అవి ఆమెకు చిన్న విషయాలు కావు. అవి నువ్వు నాకు ముఖ్యమైన వ్యక్తివి అనే మౌన సందేశాలు. చాలామంది పురుషులు అనుకునేది ఆమెకు కోపం వచ్చింది అంటే ప్రేమ తగ్గిపోయింది అని. కానీ అది ఎప్పుడూ నిజం కాదు. కొన్నిసార్లు కోపం వెనుక దాగి ఉండేది ద్వేషం కాదు, బాధ. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదనే బాధ, నా మాటకు విలువ ఇవ్వలేదనే నిరాశ. అలాంటి సమయంలో వాదనతో గెలవాలని ప్రయత్నించకు. ఆమెను ఓడించకు. ముందు ఆమె భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఒక ప్రశాంతమైన "ఏమైంది? నీకు ఎందుకు బాధగా అనిపించింది?" అనే ప్రశ్న చాలా గొడవలను ఆపగలదు. ఎందుకంటే ప్రేమలో కొన్నిసార్లు సరైన సమాధానం కంటే సరైన అర్థం చేసుకోవడమే ముఖ్యం. చివరికి ప్రేమలో గెలిచే వ్యక్తి వాదనలో గెలిచినవాడు కాదు, ఇద్దరి మనసులను కాపాడినవాడు. కోపం తగ్గిన తర్వాత ఒక స్త్రీ ఎక్కువగా ఎదురు చూసేది ఎవరు గెలిచారు అని, సమాధానం కాదు. ఈ బంధాన్ని కాపాడాలని అతను అనుకుంటున్నాడా అనే సమాధానం. ఎందుకంటే ప్రేమలో చిన్న చిన్న గొడవలు సహజం. కానీ ఆ గొడవ తర్వాత ఇద్దరు ఎలా ప్రవర్తిస్తారనేదే ఆ బంధం ఎంత బలంగా ఉందో చెబుతుంది. ఆమె కొంతసేపు నిశ్శబ్దంగా ఉంటే, ప్రతి నిమిషం మెసేజ్లు పంపుతూ ఒత్తిడి చేయడం కంటే ఆమెకు కొంత సమయం ఇవ్వడం కూడా ఒక గౌరవం. ఆ తర్వాత ప్రశాంతంగా మనిద్దరం మాట్లాడుకుందామా అని అడగడం చాలాసార్లు పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఒక స్త్రీ ఎప్పుడు తప్పులేని వ్యక్తులను కోరుకోదు. తప్పు జరిగినప్పుడు దాన్ని సరిచేయడానికి సిద్ధంగా ఉండే వ్యక్తినే ఎక్కువగా గౌరవిస్తుంది. ధన్యవాదాలు.